అనంతపురం జిల్లా గుత్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్లు మరియు ఇంజనీరింగ్ విభాగాల వర్కర్లు సమ్మె మంగళవారం ప్రారంభమైంది. గుత్తి మున్సిపాలిటీ కార్మికుల అధ్యక్షులు రామాంజనేయులు ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి నిర్మల, రామకృష్ణ, రమేష్ సంఘీభావం తెలిపారు. వీరి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ వర్కర్ల సమ్మె నిరవధిక సమ్మె ప్రారంభించడం జరిగింది. సిఐటియు ఆధ్వర్యంలో ఈ యొక్క సమ్మె వారి యొక్క డిమాండ్లని నెరవేర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో 4-5 సార్లు వినతి పత్రం ఇచ్చారు. అయితే ఆ వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ నుంచి ఏ స్పందన లేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నిరవధిక సమ్మె ప్రారంభించాము. అయితే ఏవైతే వాళ్ళ డిమాండ్స్ కనీస పనికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అదేవిధంగా పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము శాలరీ అమలు చేయాలని చెప్పి ఈ డిమాండ్స్ 6 ఉన్నాయి. వాళ్ళకి ఆ 6 డిమాండ్స్ నెరవేర్చే వరకు ఈ యొక్క సమ్మె నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఏవైతే ఇక్కడ డిమాండ్స్ ఇచ్చామో వాళ్ళకి ఆ డిమాండ్స్ని త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాకు స్పందించి ఈ యొక్క డిమాండ్లకి నెరవేర్చాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గుత్తి పట్టణంలో అయితేనేమి, మండలంలో అయితేనేమి పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు కూడా వాళ్ళిద్దరూ లేకపోతే అసలు మొత్తం సంధి ఈ గుత్తి అంతా కూడా నాశనం అవుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాటర్ వదలకపోతే ఎంత సమస్యలు ఎదుర్కోవాల్సిందో ప్రజలకు తెలుస్తుంది. అదేవిధంగా వీధి లైట్లు లేకపోయినా కూడా ఎంత ఇబ్బంది ఉంటుందో కూడా ప్రజలకు తెలుస్తుంది. పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు వాడ వీధి వచ్చి కసువులు కొట్టి నీటి చేసి మన యొక్క ప్రజల ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. అటువంటి కార్మికుల కోసం మేము గొంతెమ్మ కోరికలేం అడగడం లేదు. వారి యొక్క న్యాయమైన డిమాండ్లని నెరవేర్చాలని చెప్పి ఈరోజు మేము సిఐటిగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రాబో దినాల్లో ఈ యొక్క డిమాండ్లకి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఏవైతే పోరాటాలు ఉన్నాయని మేము వరుసగా దశల వారీగా చేస్తూ పోరాటాలు ఉధృతం చేస్తాం. ఇప్పుడు అన్ని కార్మిక నాయకులు కూడా ఇప్పుడు 15 రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్లు కూడా ఈ యొక్క సమ్మెని నిరవధిక సమ్మెని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే అడుగుతున్నాం, కార్మికులేం గొంతెమ్మ కోరికలు అడగడం లేదు, మరి మీరు ఎందుకు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం. అంగన్వాడీ వర్కర్లు సమ్మె మొదలు పెడితే వాళ్ళ యొక్క అంగన్వాడీ సెంటర్లలో వాళ్ళ విధులను నిర్వహించడానికి సచివాలయం స్టాఫ్ని అయితేనేమి, వాలంటీర్లు అయితేనేమి, అక్కడ ఉన్న మెప్మా వాళ్ళనైతేనేమి రంగంలోకి దింపారు. ఇప్పుడు పారిశుద్ధ కార్మికులు క్లీన్ చేయకపోతే మురికి వాళ్ళని కంపు పట్టిపోతాయి, మనుషులు కంపు పట్టిపోతారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు మంత్రి అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, సచివాలయ స్టాఫ్ అయితేనేమి ఎవరు ఈ పారిశుద్ధ పని చేస్తారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి త్వరలోనే కార్మికులంతా మాకు ఒకటే, మీకు కూడా కార్మికులు లేకపోతే రేపొద్దున ఈ గవర్నమెంట్ నిలబడదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అందుకే ఆశా వర్కర్లు అయినా సరే, అంగన్వాడీ వర్కర్లు అయినా సరే, మున్సిపల్ వర్కర్లు అయినా సరే వీళ్ళందరి డిమాండ్స్ న్యాయమైనవి అని చెప్పి మేము సిఐటిగా హెచ్చరిస్తూ